కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటి? మనము మాట్లాడదాము, ఆ పక్క వాళ్ళు కూడా మాట్లాడతారు. ఈ కమ్యూనికేషన్ని పెట్టిన దేవుడే మన దేవుడు. అంటే ఇది దేవునికి మనకు మధ్య నిరంతరాయంగా ఉండాలి. మన దేవునికి మనకు మధ్య ఏ గోడలు ఉండకూడదు. మన దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఎల్లప్పుడూ ఉన్నాడు. అలాగే మనము కూడా మన దేవునితో మాట్లాడు వారమై ఉన్నాము. అందుకే దేవుడు మనకు ప్రార్థన అన్నది ఇవ్వడం జరిగింది. ప్రార్థన అంటేనే ఒక రిక్వెస్ట్ లెటరో, అర్జీ లెటరో, జాబ్ అప్లికేషన్ లెటరో, లేకపోతే ఇంకోటో కాదు. మన దేవుడు మనతో మాట్లాడువాడు. మనము కూడా మన దేవునితో మాట్లాడు వారమై ఉన్నాము. మన దేవుడు మనతో సహవాసం చేసేవాడుగా ఉండగా మనము కూడా మన దేవునితో సహవాసం చేయవారమై ఉన్నాము. అందుకే దేవుడు మనకు ప్రార్థనను అనుగ్రహించాడు. సహవాసము అన్నది ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలైన మనకు దేవుడు అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.